నాతోటి మిత్రుణ్ణి అడిగాను, ఇంత అందంగా ఉన్నాడు, ఎవరు ఈయన అని. అతడు భారతీయుడు, పండిత నెహ్రూ గారి కుటుంబం అని సమాధానం చెప్పాడు ఆ మిత్రుడు. నేను అలానే చూస్తూ ఉండిపోయాను. మరుసటి రోజు నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నాడు. ఆ రోజులు ఎంత సంతోషంగా ఉండినో, అదొక స్వర్గం. మేము నదుల వెంట తిరుగుతూ, కారులో డ్రైవ్ చేసుకుంటూ, చేతులలో చేతులు వేసుకుని వీధుల్లో నడుస్తూ సినిమాలు చూశాము. మేము ఒకరికొకరం అసలు ప్రేమను వ్యక్తపరిచినట్టు నాకు గుర్తే లేదు. అయినా అవసరం కూడా రాలేదు. ప్రతిదీ సహజమైనది. మేము ఒకరి కోసం ఒకరు పుట్టారనుకున్నాం. అప్పుడే మేము కలిసి జీవించాల్సిన సమయం వచ్చింది అని నిర్ణయించుకున్నాం కూడా. ఇందిరాగాంధీ గారు ప్రధాని అయ్యారు. ఇంగ్లాండ్ వచ్చినప్పుడు రాజీవ్ ఇందిరాగాంధీ గారి కొంచెం భయపడినట్టుగానే ఉన్నాడు. మేము వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అని, దానికి మీ అనుమతి కావాలని అడిగాం. దానికి ఇందిరా గారు మమ్మల్ని భారతదేశానికి రావాలని కోరారు. భారతదేశం, నేను ప్రపంచంలోని ఏ మూలలోనైనా రాజీవ్తో కలిసి ఉండవచ్చు అనే ధైర్యం నాకుండేది.